మన గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది, రాజీవు శ్వాస విడిచింది, సర్వ త్యాగములకు మారు పేరు. మనకు మహామహులనిచ్చింది, మన దేశమంతా మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది. సో ఈరోజు మరి చొల్లేరు గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈరోజు చొల్లేరు గ్రామంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తోంది, ఎట్లా పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి. ఈనాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ప్రతి గ్రామంలో ఆ సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారో ఖచ్చితంగా సోషల్ మీడియాలో ప్రతి గ్రామంలో చూపించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈనాడు ప్రతి గ్రామాలలో ఇందిరా మిల్లులు వస్తున్నాయి. సో 5 లక్షలు ప్రతి ఇంటికి భర్తిస్తున్నాయి. డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారు, ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు కూడా ఈనాడు ప్రతిదీ ఈనాడు ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో యాక్టివ్ గా ఉండాలని చెప్పేటటువంటి సంకల్పం ఈ రోజు ఇంటికి రావడం జరిగింది. ఈనాడు గ్రామ ప్రజలు వచ్చేటటువంటి సంక్షేమ పథకాల్లో హర్షం వ్యక్తం చేస్తూ ఈనాడు ఇందిరా మిల్లులు అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫండ్స్ అయితేనేమి, ఎల్ఓసీలు అయితేనేమి, మహిళలకు వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా ఫ్రీ బస్ జర్నీ కార్యక్రమాలు, ఈనాడు సన్న బియ్యము, 200 గృహజ్యోతి, ఈనాడు పెన్షన్స్, ఈనాడు కళ్యాణ లక్ష్మి, ఇవన్నిటిని గ్రామ ప్రజల్లోకి తీసుకెళ్తూ గ్రామ ప్రజలకు ఎట్లా లబ్ధి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్క వీడియో మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎట్లా ఉందండి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ప్రజలకు ఎట్లా ఉన్నాయి, మీరు ఏ విధంగా సంక్షేమం లబ్ధి పొందారు? నా పేరు కూరుకొప్పులు సత్తయ్య. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీర్లా ఐలాండ్ వచ్చినాక మటుకైతే మా కాన్స్టిట్యూషన్ మటుకు మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎట్లా ఉందండి, మీరు ఎట్లా ఏ విధంగా లబ్ధి పొందారు ఈనాడు సంక్షేమ పథకాల్లో, మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? ఏంటంటే ఇప్పుడు 2024లో నాకు ఒక కాలు ఆపరేషన్ అయింది. బీర్లా ఐలాండ్ సహకారంతో అయింది ఈ కాలు ఆపరేషన్. ఇది 2024లో. అయితే 2026లో మొన్న ఈ కాలు ఆపరేషన్ అయింది. మళ్ళీ ఆయనతోనే 2 కాలు అయినాయి. 2 కాలు అప్పుడు వంకర పోయేది, ఇప్పుడు చక్కగా అయినాయి. ఆయన సహకారంతో మటుకు ఈ కాలం మటుకు నాకు మంచిగా అయింది. మీకు ఎంతవరకు ఎల్ఓసి ఎంత వచ్చింది? మీకు 250. ఓకే, మొత్తానికి 5 లక్షల వరకు మీకు ఎల్ఓసి వచ్చింది. సో ఎట్లా ఉపయోగపడుతుంది అండి మీకు ఈనాడు ఎల్ఓసి ఇట్లా 5 లక్షల వరకు రావడం? ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు ఇట్లా రావడం? కాంగ్రెస్ పార్టీలో మటుకు మాకైతే మంచిగా చూస్తారు, మంచిగా సహకారం చేస్తారు. డాక్టర్స్ కానీ ఎవరు కానీ మాకు అనుకున్నంత సహకారం చేస్తారు. మాకు ఇంటికాడ మాకు ప్రైవేట్ లో కూడా పైసలు పెట్టకుండా అంతా కూడా ఇంత మా పని మాకు చేయకపోదురు. ఆడ ఏదే కానీ ఫిజియోథెరపీ క్యాంప్ కానీ, డాక్టర్స్ క్యాంప్ కానీ, నిమ్స్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరు రోజు 2 సార్లు వచ్చి మనం నడుచుకొని పోయింది. మాకు ఈనాడు మీకు ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది, కట్టుకున్నారు కదా. ఎన్ని సంవత్సరాలు మీరు ఇబ్బంది పడ్డారు ఆ పెంకుటింట్లో? 3-4 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా సార్. వర్షాలు పడ్డప్పుడు ఎట్లా ఉంటుండే మీకు పరిస్థితులు? ఇక్కడ అంతా కురిసేది, వర్షం పడి కురిసి పండుకుంటాను కూడా ఇబ్బంది ఉండే సార్. మరి ఇప్పుడు ఎట్లా ఉందా మా కాంగ్రెస్ పార్టీ వచ్చాక? ఎట్లా ఉంది ప్రభుత్వం, ప్రజలను ఎట్లా పట్టించుకుంటుంది? సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాక చాలా సంతోషంగా. మీ ఎమ్మెల్యే బీర్లాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఇందిరా మిల్లు వచ్చింది కదా. చాలా ధన్యవాదాలు చెప్తాం, చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు 10 సంవత్సరాలు మీ మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత గారు ఉండే, ఏం చేస్తారు గ్రామానికి? మాకేం చేయలేదు సార్. అప్పుడు మాకు ఇబ్బంది ఉంది, మాకు యాక్సిడెంట్ అయింది, ఇట్లా కాలుకు ఇట్లా అయింది, ఇద్దరికి దెబ్బ తాకినా కూడా ఆటో కూడా పోతాడు, మా పిల్లలకి ఇట్లా చాలా ఇబ్బంది కూడా, ఏం సాయం చేయలేకపోదామన్నా కూడా సార్. ఓట్లు అయితే వేయించుకున్నారు మీతో వాళ్ళు. ఇప్పుడు మరి బీర్లా ఎట్లా చేస్తున్నాడమ్మా మిమ్మల్ని, ప్రజలను పట్టించుకుంటున్నాడా? పట్టించుకుంటాం సార్. ఇప్పుడు ఇండ్లు ఇచ్చింది కదా, ఆయన వల్ల ఇల్లు కట్టుకున్నాం సార్. ఇప్పుడు పేద ప్రజలకు ఎట్లా ఉన్నాయి సన్న బియ్యం? మరి సన్న బియ్యం బాగున్నాయి, ఇప్పుడు తినడానికి చాలా ఇబ్బంది లేకుంటుంది. మరి కేసీఆర్ గారి పాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? ఏది బాగుందమ్మా? మాకైతే ఇప్పుడే చాలా బాగుంది సార్. ఓకే, బాగున్నాయి సార్. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, చాలా మంది నిరుపేదలు చాలా మంది ఇల్లు కట్టుకుంటారు, సంతోషంగా 5 లక్షలు రావడం చాలా బిల్ పెట్టింది సార్. చెప్పండి, గత 10 సంవత్సరాలకి ఇప్పటికి చొల్లేరు గ్రామంలో ఎట్లా ఉంది, ఆ పేద ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది, మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? మేము ఇదివరకు దాకా గుడిసెలు ఉండేది, నాయకులు అంతా కలిసి మాకు ఇప్పించారు. బీల్ రైలు మంచిగా చేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దాంట్లో ఇబ్బంది పడుతున్నారు? ఒక 10 సంవత్సరాల నుంచి. మరి గత పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీ మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత గారు ఎందుకు పట్టించుకోలేదు మిమ్మల్ని? వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు ఎట్లా బీర్లా ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడా అందరికి ప్రజలకి? నెరవేరుస్తుంది. ఎట్లుంది ప్రజలకి సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి గత ప్రభుత్వంతో పోలిస్తే? సార్ ఎట్లా ఎందుకు మంచిగా ఉంది? సన్న బియ్యం ఇస్తుండే, కరెంట్ పేరు ఇస్తుండే, మంచిగా మంచిగా చేస్తుంది కదా సార్. అంతకుముందు ఎట్లా ఉంటుండే మరి రేషన్ బియ్యం, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండే, అప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చేది. ఓకే, ఇప్పుడు మంచిగా ఉన్నది. మరి అప్పుడు మేము మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత ఎట్లా చేసినారు, ఇప్పుడు బీర్లా ఎట్లా చేస్తున్నారు?
వీళ్ళే మంచిగా చేస్తున్నారు. బీర్లైలో మంచిగా చేస్తలేరు అని అంటున్నారు కదా, ఇక వాళ్ళకి అట్టుంటే వాళ్ళకి ఇట్టుంటుంది కదా సార్. మీ అభిప్రాయం ఏంది మరి? నాకైతే మంచిగా అనిపిస్తుంది. బీర్లైలోనే మంచిగా అనిపిస్తుంది. మరి బొంగెట్స్ ఎందుకు చేయలేదు? కానీ ఆమె చేయలేదు, అది ఏంటంటే ఇక ఆమె తీసుకుంది అంతే, కానీ ఏం చేయలేదు, ఊరికి ఏం చేయలేదు. రామదామ డెవలప్మెంట్ అయింది, ఊరికేం చేయలేదు. మంచిగా ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఊరిని ఎట్లా పట్టించుకుంటున్నారు మీ ఎమ్మెల్యే బీర్లైలే? ఇప్పుడైతే ఊరిని మంచిగా పట్టించుకుంటుంది. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఎట్లుంది? అంతకుముందు బిల్ ఎట్లా కడుతున్నారు మీరు? ఇక అంత ముందుకు కేసీఆర్ కట్టేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక ఇచ్చారు మాకు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బాగుండేనా, కాంగ్రెస్ బాగుందా ప్రభుత్వం? ఇప్పుడు అయితే ఇదే మంచిగా మంచిగా ఉంది. మరి ఇప్పుడు మీ గ్రామ సర్పంచ్ మమతా శ్రీనివాస్ ఎట్లా చేస్తున్నారు గ్రామంలో? ఇప్పుడైతే మంచిగా చేస్తుంది. అభివృద్ధి అన్ని మంచిగా ఉన్నాయి మీకు, అన్ని ఫెసిలిటీస్ అన్నిటి మంచిగా చేస్తున్నారు. ఎట్లా ఉందండి? ప్రజా అభిప్రాయం తీసుకోవడానికి నాడు చొలేరు గ్రామానికి రావడం జరిగింది. ఎట్లా ఉంది మీ అభిప్రాయం ఏంటి? మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎట్లా, ఎందుకు బాగుంది ఈ ప్రభుత్వం? అంటే అన్ని పనులు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి బాగుంది. ఏమేమి కార్యక్రమాలు జరిగాయండి ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో ఇల్లు జరిగింది. ఎట్లా ఉండే ఇందిరమ్మ ఇల్లు రాకముందు పరిస్థితులు? మనకు రాలేదు, చేస్తున్నారు కానీ చేయలేదు. అంటే పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు కదా, మీ చొల్లేరు గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి ఇక్కడ? రాలేదు, ఈ సోలర్లో మొత్తమే రాలేదు. మరి గొంగుడి సునీత గారు ప్రతి గ్రామంలో ఇచ్చినాం, నిరుపేదలకు ఇచ్చినాం అన్నారు కదా, మరి ఎవరు కరెక్ట్ ఉన్నారు అసలు? ఎందుకంటే ప్రజలు మీరే చెప్పండి. ఎవరు కరెక్ట్ ఉన్నారంటే ఇక వాళ్ళు చెప్పుకొని తిరిగి తప్ప పని అయితే లేదు. ఓకే, అంటే వాళ్ళు ఫామ్ హౌస్ లో వాళ్ళు కట్టుకోవడం తప్ప ప్రజలకు లేదు. మరి ఇప్పుడు ఎట్లుందండి ఈ ప్రజాపాలన? ఇక్కడైతే నడుస్తుంది, ఇప్పుడైతే మంచిగా ఉంది. ఎవరి జాగాలలో వాళ్ళకి కట్టించి ఇబ్బంది ఉండే, ఇట్లా నలుగురు వచ్చినా కూర్చుంటానికి ఇట్లా అంత ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఇది కట్టుకున్నాక ఇప్పుడు అందరు నలుగురు వచ్చినా కూర్చుంటానికి ఇట్లా మంచిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇట్లా భరోసా ఇవ్వడము, పేద ప్రజలకి ఈనాడు సపోర్ట్ చేయడము, సన్న బియ్యం ఇవ్వడం, గృహజ్యోతి, ఫ్రీ బస్, ఇవన్నీ ఎట్లా ఉన్నాయమ్మా మీకు? ఇప్పుడైతే మంచిగా ఉంది. ఆ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది సార్. ఓకే, ఎట్లా ఏమేమి తేడాలు ఉన్నాయి? పింఛన్ లైన్ ఇస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది, అన్ని ఇస్తుంది సార్. మంచిగా సన్న బియ్యం ఇస్తుంది, పర్వాలేదు. ఇప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత గారు ఏం చేస్తారు? ఏం చేయలేదు సార్, వేస్ట్. మరి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ నిరుపేదలకు ఏం జరిగింది? ఏం చేయలే, ఎవరికి ఏం చేయలే. గ్రామ అభివృద్ధి ఎట్లా ఉంది చొల్లేరు గ్రామం? పర్వాలేదు, ఇప్పుడైతే మంచిగానే అన్ని సీసీ రోడ్లు కానీ ఏదైనా మంచిగా పర్వాలేకుండా చేస్తాం. సీఎం రిలీఫ్ ఫండ్స్ రావడం ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే ఆర్థికంగా పేద ప్రజలు అటు కార్పొరేట్ హాస్పిటల్ చికిత్సలు చేయించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎమర్జెన్సీకి అయినటువంటి చార్జెస్ లో మళ్ళీ 20 to 30% సీఎం రిలీఫ్ ఫండ్ రావడం ఎట్లా చూస్తున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు 30% వరకు బెనిఫిట్ వచ్చింది. మాకు అంటే 120 పైన ఉండే అమౌంట్ 43,000 వచ్చింది మాకు. ఇప్పుడు 1,00,000 మీద ఖర్చులు అయినటువంటి వాటికి మీకు 46,000 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. మరి మీ నాన్నగారికి ఎట్లా ఉండే హెల్త్? అప్పుడు ఏమైంది? అప్పుడు పెరాలసిస్ వచ్చింది, లేకపోతుండే. ఇప్పుడు కొంచెం కూర్చోగలుగుతున్నాం. ఎట్లా ఉందన్న ప్రజలకు ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం? రాష్ట్ర ప్రభుత్వం పైన మీ ఉద్దేశం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి గారి పైన మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పుడు రైస్ అదే మా కంట్రోల్ బియ్యం కూడా బాగుంది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇట్లా స్కీమ్ కొన్ని బాగుంది. ఇంతమంది కంట్రోల్ బియ్యం అమ్మేవాళ్ళు, ఇప్పుడు అందరు తినగలుగుతున్నాం మనం. చాలా అన్ని బాగున్నాయి. గృహజ్యోతి బాగుంది. మీ గ్రామ సర్పంచ్ గారు మమతా శ్రీనివాస్ గారు ఎట్లా చేస్తున్నారు గ్రామ అభివృద్ధి పైన? మాకు బాగా సపోర్ట్ ఉంటారు అన్ని విధాలుగా. మీ వార్డ్ మెంబర్స్, కాంగ్రెస్ నాయకులు అంతా ఎట్లా చేస్తారు? ఇందిరా మిల్లులు తెప్పించడం గ్రామ ప్రజలకు? ఇందిరా మిల్లు బాగా సక్సెస్ అయింది. ఇంతకుముందు గవర్నమెంట్ లో లేకుండే, అది డబుల్ బెడ్రూమ్ అనేది దాదాపు ఫెయిల్. ఇది బాగుంది. కొంచెం కరెంటు బిల్లు సేఫ్ సైడ్ ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్సు లేడీస్ కానీ పేదలకు కానీ, మా ఫ్రీ సర్వీస్ బస్సు వెల్ డన్. ఎట్లున్నాయి కాంగ్రెస్ సంక్షేమాలు ఎట్లా ఉపయోగపడుతున్నాయి గ్రామ ప్రజలకి? ఇందిరా మిల్లులు రావడం కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఇందిరా మిల్లు అంటే సరే ఉన్నోళ్ళు కట్టుకోరు, కంప్లీట్ లేని వాళ్ళు ఇప్పుడైతే ప్లస్ అవుతుంది. రోజుకి ఇంత 10 ఈసారి 15 ఇండ్లు, కొన్ని 20 ఇండ్లు మంచిగా ఉంది. వీళ్ళు అయితే పాలన మంచిగానే ఉన్నది, అన్ని కంప్లీట్ మంచిగానే జరుగుతున్నాయి. ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కూడా కంప్లీట్ 20 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అందులో ఒక ఇద్దరు మాత్రం పరిస్థితి బాగాలేక కట్టుకోలేకపోయారు. 18 మంది కట్టుకున్నారు, అలా కంప్లీట్ అయినాయి. లేకుండే కరోనాకు ముందు బస్సు ఉండే, ఆ మధ్య నుంచి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ళ నుంచి ఊళ్ళో బస్సు లేకుండే. ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి వస్తుంది మాకు బస్సు కూడా అందుబాటులో వస్తున్నది. మరి మీకు ఇప్పుడు రైతు భరోసాలో 36,000 పడడం ఎట్లా చూస్తున్నారు? 6 ఎకరాలకి అంటే సహాయకంగా ఎట్లా ఉంది? మంచిగానే ఇప్పుడు సహాయపడ్డట్టు పంటకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందండి? మీకు సంక్షేమ పథకాలు కావడం, సన్న బియ్యం రావడం, ఒక రైతుగా ఉన్న సన్న బియ్యం రావడం, అదే విధంగా ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? మరి మీ ఎమ్మెల్యే బీర్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఇప్పటి వరకు బీరాజే మంచిగా చేస్తుంది. వెంకటేశ్వర ఉన్నప్పుడు ఎట్లా ఇబ్బంది ఉంటుంది? లేకుండే వర్షాలు పడ్డప్పుడు ఎట్లా ఉంటుంది? కురిసేది రోజు ఎత్తుకొసేది. ఇప్పుడే మంచిగా. ఓకే, మరి ఇప్పుడు ఈ సన్న బియ్యం కానీ ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్సు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నది, మంచిగా ఉంది. మరి ఇప్పుడు గోంగిట్ సుంత గురించి ఏం చెప్పాలనుకున్నారు? ఆమె ఏం చేయాలి, బీర్లైలో ఏం చేయాలని గోంగిట్ సుంత అంటుంది కదా. మరి అన్ని మంచిగానే చేస్తుండే బిడ్డ, లోకానికి అయితే అన్ని మంచిగానే చేస్తుంది. గోంగిట్ సుంత ఏం చేయాలి, అబద్ధాలు ఆడుతున్నారు, అన్ని పచ్చి అబద్ధాలు ఆడు. మరి ఇప్పుడు ఎవరిని గెలిపించాలనుకుంటారు? మళ్ళా ఎవరిని గెలిపియాలి చెప్పు, మీరే చెప్పాలి. మీ అభిప్రాయం ఏంటి? చేయి గుర్తు. మరి వారు కారు గుర్తు కోటేయమంటారు కదా, ఏమా గోంగిట్ సుంత పైసలు ఇస్తా అంటుంది. పైసలు ఇచ్చినా ఏది ఇచ్చినా. మరి బీర్లైలో కోటేస్తారా మీరు? అప్పుడైతే కాలేదు సార్, ఇల్లు అనుకున్నాము మా అమ్మ వాళ్ళది, ఆ ప్రభుత్వంలో కాలేదు. ఈ ప్రభుత్వంలో సర్పంచ్ అయినాక మా అమ్మ వాళ్ళకి ఇల్లు వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ముందు పెంకిల్లు ఉండే, మొత్తం ఆనొస్తా నీళ్లు వరదలనే వండేది. ఇన్ని రోజులు కిరాయికి ఉన్నాం. రేవంత్ రెడ్డి అన్న, బీర్లైలే అన్న నాకు సంతోషంగా ఇల్లు ఇచ్చిండు, నాకు సంతోషం అయ్యింది. అప్పో తెచ్చుకున్నా, అన్ని ఇన్ని ఇచ్చిండు, ఇల్లు కట్టుకున్నా, దావత్ చేసిన ఇళ్ళల్లో పోయినా నిమ్మలంగానే ఉన్నా, సన్న బియ్యం వస్తున్నాయి, సంతోషంగానే ఉన్నా. ఆసరాగా మీకు ఒక 5 లక్షలు ఇంద్రమ్మకి ఇవ్వడం, ఎందుకంటే బయట నుంచి ఒక అప్పు ఇవ్వాలంటే ఓరిస్తలేరు, ఇలా ప్రభుత్వం ద్వారా ఒక 5 లక్షలు రావడం ఎట్లా చూస్తారు? 5 లక్షలు అయినా నాకు నయమే సాయమే చేసిండు రేవంత్ రెడ్డి అన్న, బీర్లైలే అన్న. చొల్లేరు గ్రామంలో గౌడన్నతో పాటు మనం ఉన్నాం. మరి తనకి ఈ రోజు ఈ ప్రభుత్వ పాలన పైన, ఈ ప్రజా పాలన పైన వారి యొక్క అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఒక గౌడన్నగా? మరి మీరు అన్ని రెగ్యులర్ గా పబ్లిక్ తో అటాచ్మెంట్ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు పబ్లిక్ తో, ఎట్లా ఉందన్న స్పందన పబ్లిక్? మా ఐలన్నది అయితే మా గౌడ్స్కి అయితే మంచి 50 సంవత్సరాలు కాగానే పింఛన్ ఇప్పిస్తుండు, అన్ని మంచిగా చేస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు, 200 కరెంట్ ఇస్తుండు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు. ఏ ఎమ్మెల్యే ఏం పని ఐలన్న చేసి చూపిస్తుండు. మరి మీ మాజీ ఎమ్మెల్యే గోంగిట్ సుంత కదా, ఏం చేసినారు? ఆయన వేస్ట్, సునీత అనేది వేస్ట్. సో ఈనాడు మన గ్రామ సర్పంచ్ చిన్నం మమతా శ్రీనివాస్ గారు, వార్డు మెంబర్స్, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, ఈనాడు ఓటర్ మహాశయులు, రైతన్నలు మనతో పాటు ఉన్నారు. సో గ్రామం పైన సర్పంచ్ గారుగా మరి గ్రామ ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి గ్రామం కోసం సర్పంచ్ గా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, పనులు ఎట్లా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నమస్కారం అండి సర్పంచ్ గారు, ఎట్లా ఉందండి ఈనాడు సర్పంచ్ గా గ్రామ ప్రజలు గెలిపించుకున్నారు? మొదటగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి? అందరికీ నమస్కారం. మాపై నమ్మకంతో మాకు సహకరించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, మా చొల్లేరు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బీర్లా ఐలన్న గారి సహకారంతో మా గ్రామానికి కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. ప్రజాపాలనలో భాగంగా మా గ్రామాన్ని, బీర్లా ఐలన్న గారు మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని 20 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు. అందులో 12 గృహప్రవేశాలు అయినాయి, 6 స్లాబ్ వరకు అయిపోయాయి. ఇంకా ఒకటేమో బేస్మెంట్ లెవెల్ ఉంది, ఒకటేమో ఇన్కంప్లీట్ గా ఉంది. ఇప్పుడు 9 నెలలుగా సర్పంచ్ గా మీరు ఉన్నారు. సో మీరు వచ్చినప్పటి నుంచి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏదేది చేసుకుంటూ వచ్చారు? గ్రామంలో సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ వర్క్స్ ఇవన్నీ. బీర్లా ఐలన్న గారు మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు 20 లక్షల సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా పూర్తిగా కంప్లీట్ అయినాయి. వివో బిల్డింగ్ 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది సెంట్రింగ్ వరకు ప్రాసెస్ నడుస్తుంది. మళ్ళీ కుర్మసంఘం భవనము ఇన్కంప్లీట్ గా ఉంది, దాన్ని కూడా లెటర్ ఇచ్చినాము అన్నగారికి. 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? మీ పాలకవర్గం వర్క్ కానీ, గ్రామం కోసం ఇవన్నీ మీటింగ్స్ ఎట్లా జరుగుతున్నాయి? అన్ని బాగానే జరుగుతాయి, అందరు కూడా మాకు సపోర్టింగ్ గానే ఉంటారు. ఇందిరమ్మ ఇల్లులు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా మీ గ్రామంలో అభివృద్ధి, ఇప్పుడు ఈ 2.5-3 సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయని ప్రజలు ఏమంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకాలు మా విలేజ్కి చెందలేదు. 2013 ఎలక్షన్లో మాకు సునీత మేడం గారు, ఫస్ట్ ఎలక్షన్లో సునీత మేడం గారు ప్రచారానికి వచ్చి మాకు జమ్మపూర్ టు చొల్లేరు టు జమ్మపూర్ రోడ్ పోయిస్తాను, అది శిలాపలకాల వరకే అంకితమైంది. ఐలన్న గారు గెలిచినాకనే మేము మిత్రపక్షాలు అందరు పోయి అన్నకు లెటర్ ఇవ్వగానే ఆ రోడ్డు కంప్లీట్ చేసిండు, చొల్లేరు టు జమ్మపూరు. ఇప్పుడు ప్రజెంట్ చిమ్లకొండ
చొల్లేరు టు చిమలకొండూరు విద్యార్థులు మా గ్రామానికి స్కూల్కు రావడం జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు సరిగా లేక వాళ్ళు రాలేకపోతున్నారు. అది కూడా మొన్న ఐలన్న దగ్గరికి పోయి చెప్పాము, అది కూడా శాంక్షన్ చేయిస్తానని మాట ఇచ్చాను. ముఖ్యంగా మీ గ్రామ ప్రజల కోసం మీరు ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి ఉంటారు. సో వాటిని ఎట్లా నెరవేరుస్తూ గ్రామ ప్రజల కోసం చేస్తున్నారండి పనులు? ఇక సంక్షేమ పథకాలు అన్ని ప్రతి ఒక్కరికి ఇంటింటికి లబ్ధి పొందేలా చూస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు అయినా, ఏది చెప్పినా, పెన్షన్స్ అయినా, గృహజ్యోతి అయినా, ఏది లేకున్నా గ్రామశాఖ అధ్యక్షులు మా సారే కాబట్టి అన్ని చేస్తాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి వాళ్ళు, రైతు రుణమాఫీ జరిగినటువంటి వాళ్ళు, సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి, కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినాయి, వీళ్ళందరూ ఏమంటున్నారండి? ఎందుకంటే ఈనాడు చెప్పుకోవడానికి గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోక చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ హయాంలో ఇవన్నీ పనులు జరగడం, మహిళా భవనం శాంక్షన్ చేయించుకోవడం, ఇవన్నీ జరగడం అందరు బాగానే అనుకుంటున్నారు, బాగానే చేస్తున్నారని. ఓకే, ఇంకా గ్రామ ప్రజలకి, ఓటర్ మార్షల్లకి, మీ యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారండి సర్పంచ్? ఎందుకంటే ఇవన్నీ పార్టీలకు అతీతంగా లబ్ధి పొందుతున్నారు గ్రామ ప్రజలు. వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు సర్పంచ్? అందరం కలిసి ఉంటేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు మనకు సహకరిస్తే మనం మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఇంకా మీ మండలంలో, యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామాన్ని ఎట్లా చూడాలనుకుంటున్నారు? ఇంకా ఆదర్శ గ్రామంగా చూడాలని అనుకుంటున్నాను. ఇవన్నీ లబ్ధి పొందారు. మరి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లా గారికి ఏం చెప్పాలనుకుంటున్నారండి సర్పంచ్ గారు? రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో, బీర్లా ఐలన్న గారి ఆధ్వర్యంలో మా గ్రామాన్ని మరింత ముందుకు తీసుకురావాలని ఐలన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గారికి చేస్తా ఉన్నారు. సో ఈనాడు గ్రామ శాఖ అధ్యక్షుడిగా సర్పంచ్ గారికి, సతీమైనటువంటి సర్పంచ్ గారికి కూడా ఈనాడు సపోర్ట్ చేస్తూ, ఈనాడు ఒక మహిళగా ఉన్నా సరే గ్రామంలో పుట్టి పెరిగిన గ్రామానికి నేను ఏదన్నా చేయాలి, గ్రామంలో, మండలంలో ఒక మంచి రోల్ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పానికి యూత్ సపోర్ట్ కానీ, గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజల సపోర్ట్ ఉండడం చాలా సంతోషంగా మనం భావించుకోవచ్చు. అన్న చెప్పండి, ఈనాడు ఎట్లా చూస్తున్నారు? ఈనాడు గ్రామాన్ని సర్పంచ్ గా గెలిపించుకున్నారు మీ సతీమణిని. సో గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి? నమస్తే అన్నారు. చిన్నం శ్రీనివాస్, చొల్లేరు చిన్న మమత శ్రీనివాసు. ఈరోజు చొల్లేరు గ్రామంలో గత 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి, ఏ పని గురించి అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మండల ఆఫీసులో చుట్టే కానీ, ఇంకా ఇతరత్ర పనుల గురించి గుట్టకెళ్ళడం కానీ, భూమికి కానీ, కలెక్టర్ ఆఫీసులలో కానీ వెళ్ళి పనులు చేయించడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకునే జనాలు వీళ్ళు కరెక్ట్ ఎలిజిబుల్ పర్సన్స్ అని గెలిపించారు. ఆ గెలిపించిన దానికి ఖచ్చితంగా గ్రామానికి రుణపడి ఉంటా. అదేవిధంగా మేము బీర్లా ఐలన్న గారి నాయకత్వంలో, ఆధ్వర్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మేము గెలవంగానే మా గ్రామానికి 20 ఇందిరమ్మ ఇళ్ళు, 20 లక్షల సీసీ రోడ్లు, 10 లక్షల మహిళా సంఘం బిల్డింగు, మరియు మొన్న ఆర్మీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి చొల్లేరు టు చిమలకొండ రోడ్డు లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు శాంక్షన్ కూడా చేస్తారని చెప్పి ఐలన్న గారు ప్లస్ వెంకరెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. గత పాలకులకు చూసుకుంటే మనం రేషన్ కార్డులు ప్రజాపాలన వచ్చిన తర్వాత 83 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి చొల్లేరు గ్రామానికి. ప్లస్ ఇంక్లూడింగ్ 123 యాడ్ అయినాయి. 83 కొత్త రేషన్ కార్డులు, 126 యాడ్ అయినాయి. 386 మందికి గృహజ్యోతి కరెంటు బిల్లు వర్తిస్తుంది. 20 ఇందిరమ్మ ఇళ్ళు, దాంట్లో ఒక్కటి మాత్రమే ఇన్కంప్లీట్ ఉంది. దాదాపు 12 అయిపోయినాయి. టోటల్ క్లోజ్ ఇళ్ళకి 1000, ఒక 6 స్లాబ్ అయిపోయింది, ఇంకొకటి 2 మిగతా. మాకు బస్సు కరోనా కాంచెల్లి బస్సు ఇంతవరకు రాకపోయేది. బస్ భవన్ వెళ్ళాము. ఐలన్న గారి చొరవతోటి పొద్దున స్కూల్ పిల్లలకి కానీ, కాలేజ్ పిల్లలకి కానీ ఇబ్బంది అవుతుందని అంటేనే వెంటనే డిఎం గారు చెప్పి బస్సు కూడా వేయించి పొద్దున ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు రావడం వల్ల మా గ్రామానికి ఎలాంటి విద్యార్థులకు, కాలేజీ వెళ్ళే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా ఉంది. ఇప్పుడు గ్రామ ప్రజల కోసం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉందన్న ఒక గ్రామంలో పుట్టి పెరిగిన గ్రామంలో ఇవన్నీ కార్యక్రమాలు మా ప్రజలకి ఈనాడు పార్టీలకు అతీతంగా సేవలు అందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా పెంకుటి లేని గ్రామాలు, నిరుపేదలకి ఈనాడు ఇందిరమ్మ ఇల్లు అందించాలనే సంకల్పం, అందరు కృషి ఎట్లా చూస్తున్నారన్న? చాలా సంతోషం ఉందన్న. ఎందుకంటే మనం రాజకీయం అనేది సంపాదించడం చేసుడో కాదు. మా కాన్సెప్ట్ ఏంటంటే ఊర్లో పెంకుటి ఇల్లు ఉండొద్దు, ప్రతి ఒక్కరికి స్లాబ్ ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో 20 కొట్లాడి తెచ్చుకున్నాము. నెక్స్ట్ విడతలో కూడా ఇంకా 20 కొట్లాడి తెప్పించుకుంటాం. ఈ ఊర్లో ఖచ్చితంగా పెంకుటిల్లు అనేది లేకుండా చూడాలని మా కోరిక. ఇప్పుడు యాదగిరిగుట్ట మండలంలో ఈ చొల్లేరు గ్రామంలో ఇంకా అభివృద్ధి చేయాలని
ఖచ్చితంగా మీ సంకల్పం లక్ష్యం ఎట్లా ఉందన్న? గ్రామ ప్రజలకి ఇంకా సేవలు అందించాలి, మా గ్రామాన్ని తీర్చిదిద్దాలి. సో ముఖ్యంగా ఇంకా ఏం చేయాలనుకుంటాను మీ గ్రామం? ఓకే, పార్టీయే కాకుండా మన గ్రామ పంచాయతీ పాలకవర్గం ఉంటుంది. పాలకవర్గంతో పాటు అందరితోటి కలిసిపోయి ఇప్పుడు మొన్న రీసెంట్గా గ్రామ పంచాయతీ ఫండ్స్ తోటే కానీ ఎమ్మెల్యే ఫండ్స్ తోటే కానీ ఒక పాలకవర్గంతో అందరి సపోర్ట్ తోటి డ్రైనేజ్, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వేయించడం జరిగింది. వాటర్ ట్యాంక్ దగ్గర కొత్తగా రౌండ్ స్టెప్స్ అదొక 3 lakhs వరకు వేసి చేయించడం జరిగింది. పాలకవర్గమే, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా కలిసిపోతేనే గ్రామం అభివృద్ధి అవుతుంది. ఓకే, ఇంకా ఏమంటారు? ఈ పార్టీలకు అతీతంగా ఇందిరా మిల్లులు వచ్చినాయి, పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్స్, రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. సో గతానికి ఇప్పటికి తేడా ఎట్లా ఉందన్నా? మీ మాజీ ఎమ్మెల్యే గొంగుడు చింత గారు ఉండే, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే బీలేలు, ఇద్దరికి ఎట్లా వ్యత్యాసం ఎట్లా? ఓకే, నేను గ్రామ శాఖ ప్లస్ సర్పంచ్ అయిన కాంచెల్లి 53 సీఎం రిలీఫ్ ఫండ్ చొల్లేరు గ్రామానికి ఇచ్చిన, 20 ఇందిరా మిల్లు ప్లస్ ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరిగింది. ఎల్ఓసీలు దాదాపు 4 నుంచి 5 ఎల్ఓసీలు ఇచ్చినాం. ఒక్కొక్కరికి 2.5, 3 లక్షలు, 5 లక్షల దాకా ఇచ్చినాం. మొన్న రీసెంట్గా కూడా ఒక మధు అంటైనా కూడా 2.5 లక్షలు ఎల్ఓసీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మేము ఈ పని ఉందన్న అంటే ఖచ్చితంగా ఆరోగ్యపరంగా ఇంకా ఏ పరంగా పోయినా కానీ వీలైనా మమ్మల్ని కాదన్నాడు, ఖచ్చితంగా ఏదో విధంగా సాయం చేస్తూనే ఉంటాడు. ఓకేనా? ముఖ్యంగా మీ ఓటర్ మార్చలు గ్రామ ప్రజల పిల్లలు స్కూల్స్ లో చదువుతున్న ప్రాథమిక పాఠశాల సంథింగ్ ఏదన్నా, సో ఆ స్కూల్ పైన కానీ ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇంకా పిల్లలు చదువు మెరుగుపరచాలి, మౌలిక వసతులు అన్ని కల్పించడానికి మండల విద్యాశాఖ అధికారికి కానీ ఈనాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎట్లా తీసుకెళ్తున్నారు ఆ సమస్య? స్కూల్ విషయానికి వస్తే చొల్లేరులో హై స్కూల్ 10th వరకు ఉన్నది. అయితే స్కూల్లో విద్యార్థులు చాలా తక్కువగా ఉన్నారు. అందరూ ప్రైవేట్ స్కూళ్ళకు అలవాటు అయ్యి ఇక నువ్వు పంపించు, నిన్ను చూసి ఇంకొకరు పంపించడం, ఈ స్ట్రెంత్ అనేది ఏమవుతుందంటే అంత ప్రైవేట్ స్కూళ్ళకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు స్కూల్ ఎట్లా నడుస్తుందంటే మాది చిమ్లకొండ నుంచి పిల్లలు రావడం జరుగుతుంది. ఆ చిమ్లకొండ పిల్లలు కనుక రాకపోతే మా స్కూలు పాఠశాల క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ చిమ్లకొండ పిల్లలు రావాలంటే మాకు రోడ్డు ఖచ్చితంగా ఉండాలి. ఆ రోడ్డు కావాలంటే వెంకరెడ్డి గారే కానీ బీలేలనే కానీ చొల్లేరు గ్రామంపై దృష్టి పెట్టి స్కూల్ గురించి అది ఒకటి మనసులో పెట్టుకొని ఆ రోడ్ కంప్లీట్ అయితే ఆ స్కూలు ఖచ్చితంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. స్పందించేటటువంటి ఎమ్మెల్యే మీకు దొరకడం, ప్రభుత్వ విప్గా డీసీసీ అధ్యక్షుడిగా అందరి ఆశ వ్యక్తం చేస్తాను, కాబోయే మంత్రిగా బీలేలను కూడా చూడాలనుకుంటున్నారు. సో ఒక మాటలో బీలేలే గారి గురించి ఒక ఎమ్మెల్యేగా తన పైన మీకు ఉన్నటువంటి అభిప్రాయం? ఖచ్చితంగా డెఫినెట్గా మంత్రి పదవి రావాలని ఇప్పుడు కాదు, మేము స్టార్టింగ్ కోరుకున్నాము. ఖచ్చితంగా రావాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని వేడుకుంటున్నాం. మా చొల్లేరు గ్రామ ప్రజల పక్షాన తరపున కూడా ఐలన్న మంత్రి పదవిలో కూర్చుంటారని ఖచ్చితంగా నమ్మకంతో చెప్పడం జరుగుతుంది. వచ్చేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ప్రజలకి ఏం సలహా సూచన చేస్తే, ఎందుకంటే ఒక ఓటు హక్కు అనేది చాలా విలువైంది. బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక వజ్రాయుధం లాంటిది. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని, మంచి నాయకురాలను గెలిపించుకుంటే ఈనాడు అభివృద్ధికి కానీ పరిపాలన కానీ చాలా ఈజీగా ఉంటుంది, డెవలప్మెంట్కి చాలా సహకారంగా ఉంది. సో మీ గ్రామ యువతకి, ఓటర్ మహర్షులకి, రైతన్నలకి, మహిళా మనులకి అందరికీ ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు భారత రాజ్యాంగం కల్పించినది ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎలాంటి పర్సన్ మనం అభివృద్ధి పరంగా పోవాలంటే ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మన గ్రామ పౌరులే కానీ గ్రామ ప్రజల మొత్తం మీద ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మంచి నాయకుడిని చూసి గెలిపించుకోవాలని మనం చేస్తున్నాం. చొల్లేరు గ్రామంలో 3rd వార్డు మెంబర్ మనతో పాటు ఉన్నారు. సో తన యొక్క వార్డు ప్రజలు గెలిపించుకున్నారు. సో వార్డు అభివృద్ధి, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ఉద్దేశించి ఎలా ఉందో ఆ గ్రామ పరిస్థితుల పైన తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఈనాడు మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు? ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు, ఎట్లా చేస్తున్నారు ఒక వార్డు మెంబర్గా? వాళ్ళు అడిగిన వార్డులో ఉండే ప్రజలు అడిగినవన్నీ మేము వాళ్ళకు అనుకూలంగా ఉండి మాకు సర్పంచ్ సహకారంతో అన్ని చేస్తున్నాము. రీసెంట్గా వాళ్ళకు స్తంభాలు లేకుంటే ఇప్పుడు మేము గెలిచినాక స్తంభాలు కూడా వేయడం జరిగింది సర్పంచ్ సహకారంతో. డ్రైనేజ్ సమస్య ఉండే, అది కూడా తీర్చడం జరిగింది. ప్రతి ఒక్కదానికి మాకు సర్పంచ్ సహకారం ఉంది కాబట్టి మేము ప్రతి ఒక్కటి వార్డులో ఏం సమస్య లేకుండా చూసుకుంటున్నాం. పాలకవర్గం ఎట్లా వర్క్ చేస్తున్నారు? గ్రామ పైన సమస్యలు తెలుసుకోవడం కానీ, గ్రామ సభలు పెట్టుకోవడం, ఈ కార్యక్రమాలు అన్ని ఎట్లా జరుగుతాయి? అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్య ఉన్నా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది, వాటిని మేము తీర్చడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు పైన ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది? రెగ్యులర్ గా మీరు వాకింగ్ చేయడం కానీ, ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, ఏమంటున్నారు ప్రజలు? ఈ సన్నబియ్యం కానీ, గృహజ్యోతి కానీ, ఇందిరా మిల్లులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, రైతు రుణమాఫీ, ప్రజల అభిప్రాయం? మేము మార్నింగ్ వాక్ లో నేను వెళ్ళడం జరిగింది. ఆ మార్నింగ్ వాక్ లో కూడా ప్రజలు సన్నబియ్యం గురించి అడిగితే వాళ్ళు అంత ముందుకు దొడ్డు బియ్యం వచ్చేటి అప్పుడు వండుకోలేకపోయినాము, ఇప్పుడు వచ్చే సన్నబియ్యం తోటి వండుకుంటున్నాం, మంచిగా తింటున్నాము.
అని చెప్తారు. మన ఉచిత కరెంటు కూడా అదొకటి మంచిగా ఉపయోగపడుతుందని చెప్తారు ప్రజలందరూ. వార్డ్ మెంబర్ గా మరి చొల్లేరు గ్రామస్తుల నుంచి ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? వార్డ్ మెంబర్గా ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు ఉంటాం. ప్రతి ఒక్కదానికి మాకు సహకరిస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారు, మేము వారికి కూడా సహకరించి మళ్ళా నెక్స్ట్ టైం కూడా ఈ ఊరి నుంచి మెజార్టీ ఇస్తామని చెప్తున్నాం. సో ఇదండి ఈరోజు చొల్లేరు గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవడం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో కాబట్టి ఇంకా గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గారు, పాలకవర్గం అందరూ కృషి చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి దగ్గర ఇంకా నిధులు తీసుకురావడానికి, అదే విధంగా ఎక్స్ట్రా ఫండ్ లో కూడా డెవలప్మెంట్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపించి గ్రామ అభివృద్ధి పైన కూడా ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు ఇంకా తీసుకురావడానికి, సంక్షేమ పథకాలు ఇంకా తీసుకురావడానికి, గ్రామ ప్రజల సంక్షేమమే మా ఉద్దేశం. గ్రామ ప్రజలు గెలిపించినటువంటి బాధ్యత వాళ్ళది, గ్రామం డెవలప్మెంట్ చేసేటటువంటి బాధ్యత మాది అంటూ ఈనాడు సర్పంచ్ గారు కూడా, మమత గారు కూడా చెప్పడం. సో ఈనాడు గ్రామ మహిళలతో పాటు ఓటర్ మార్షల్తో అందరూ కలుపుకుంటూ పార్టీలకు అతీతంగా ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఖచ్చితంగా ఒక పాలకవర్గానికి సపోర్ట్ చేసి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ ప్రజలందరికీ, పాలకవర్గానికి ఈనాడు ఓటర్ మార్షల్ అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలి, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలి. ఇదే విధంగా ఇంకా అభివృద్ధి పనులు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్తే.